ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలన్నది బంద్ పిలిపించింది. ఈ బంద్ సందర్భంగా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సమస్యల మీద, గిరిజన తాలూకు సంబంధించిన అనుభవిస్తున్నటువంటి సమస్యల మీద అనేక గిరిజన ప్రాంతాల్లో బంద్ పిలిపించిన సందర్భంలో ప్రజానీకం అందరూ సహకరించాలని, అలాగే వ్యాపారస్తులు, అలాగే మోటార్ల యూనియను, ప్రతి ఒక్క ప్రజానీకాన్ని సహకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ బంద్ ఉద్దేశం ఏంటంటే, మరి తరతరాలుగా మన గిరిజన హక్కులన్నీ పూర్తిగా కాళ్ళొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జీవో నెంబర్ 3, ప్రధానమైనటువంటి జీవో నెంబర్ 3ని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ రకంగా మరి గిరిజన ప్రాంతాల సమస్యలు, అలాగే 170 చట్టం ప్రధానమైనటువంటి గుండెకాయ లాంటిది. 170 చట్టాన్ని సవరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మాకు భయాందోళన గురి చేస్తున్నాయి. దాని కారణంగానే ఆ జీవోల్ని ప్రధానమైనటువంటి బంద్ చేయకుండా, అంటే రద్దు చేయకుండా చేయాలని చెప్పేసి ఈ బంద్ని ముఖ్య డిమాండ్. ఆ రకంగా రాబోయే రోజుల్లో అనేక గిరిజన చట్టాలు, గిరిజన హక్కులన్నీ ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం వచ్చినా రక్షించబడాలే తప్ప దీన్ని పూర్తిగా రద్దు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మాకు చాలా భయాందోళన కలిగిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సమస్యల మీద ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఆటంకాలు పరిచడమే తప్ప మరింకేం లేదు. ఈరోజు ముఖ్యంగా ఏజెన్సీ మన్యం బంద్లో పిలిపించిన కారణంగా ఏజెన్సీలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆటంకంగా పార్వతీపురం గిరిజన ఉత్సవాలని చెప్పేసి ప్రకటించడం, అలాగే హాస్పిటల్ ప్రారంభించాలని చెప్పేసి పెట్టించడం అన్నది చాలా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో గిరిజన హక్కులు, గిరిజన చట్టాలు ఖచ్చితంగా రక్షించకపోతే గిరిజనులు తిరగబడతారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమాలు సాగుతాయి. కాబట్టి ఈ రకంగా మా హక్కులన్నీ ఖచ్చితంగా కాపాడాలని చెప్పేసి గిరిజన సంఘంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.